హలో, గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ ఉదయకాల సమయంలో శ్రేష్టమైన రోజు గడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రభువు సర్వశక్తివంతుడైనటువంటి మన దేవుడు మనందరినీ ప్రతి హానిలో నుండి కాపాడుతున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు. మన జీవితాలు, మన యొక్క అడుగులు ఆయన యొక్క కాపుదలలో ఉండాలని కోరుకుంటున్నాం. ఈ రోజు నుండి నిత్యము ఆయన రక్షణలో మనల్ని నడిపించునుగాక. ఈ సమయంలో ప్రార్థించుకుందాం. ఈ యొక్క ప్రార్థనలో వింటున్న మీరందరూ ఏకీభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని ఈ దినాన ఈ క్షణములో సజీవంగా ఉంచినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా శ్వాస ఆడుతున్నందుకు మీకు నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రభువా, 2025వ సంవత్సరంలో ఆయా కారణాల చేత, ఆ యొక్క సమస్యల చేత, ఆ యొక్క లోటుపాట్ల చేత మేము అనుకున్నటువంటి పనులు, ఆగిపోయినటువంటి కార్యక్రమాలు, మా చేతుల నుండి జారిపోయినటువంటి అవకాశములు అన్నీ మీరు ఎరుగుదురు. ఆగిన వాటన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు సహాయం దయచేయండి. 2026లో నెరవేర్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా కుటుంబాలను మీరు కాపాడండి, దీవించండి, ఆశీర్వదించండి. మా తల్లిదండ్రులను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మా పిల్లలను మీరే భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. మా స్నేహితులను మీరే ఆశీర్వదించండి. రక్త సంబంధులను, మా ప్రియమైన వారిని అందరినీ మీరు దీవించమని, ఆశీర్వదించమని ప్రాధేయపడుతున్నాం. ఒంటరిగా ఉన్నవారిని, మానసిక ఒత్తిడితో, వేదనతో, బాధలతో ఉంటున్న వారికి శాంతి సమాధానమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆహారం కోసము ప్రభువా అలమటిస్తున్న వారందరినీ జ్ఞాపకం చేసుకునండి, ఆహారమును దయచేయండి. మా యొక్క పాడి పంటలను దీవించండి, ఆశీర్వదించండి. ఉద్యోగం లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి, తగిన సమయంలో వారికి ఉద్యోగంలో దయచేయండి. అనారోగ్యంగా ఉంటున్న వారిని జ్ఞాపకం చేసుకునండి, వారికి స్వస్థపరిచి శ్రేష్టమైన ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. పిల్లలు లేని దంపతుల కొరకు ప్రార్థిస్తున్నాం. పిల్లలను వారికి దయచేయమని, శ్రేష్టమైన గర్భఫలంతో వారిని ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఆ యొక్క కారణాల చేత నిందలు, అవమానాలు పొందుతున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి, వారికి శాంతిని, సమాధానమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృపగల తండ్రి, దయగల దేవ, ఈ యొక్క మాటలు వింటున్న వారందరూ శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదంతో ఉండడానికి కృప చూపించండి. మేమందరము పాపానికి దూరంగా మీకు దగ్గరగా ఉండడానికి సహాయమును దయచేయండి. ఈ దినమంతయు మీ కృపా చేత మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని, ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం, ప్రాధేయపడుతున్నాం. ప్రభువా, అనేక అవరోధాలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా వాటిన్నింటినీ మీ యొక్క ప్రేమ చేత మమ్మల్ని ముందుకు నడిపించమని, మీరే దీవించి ఆశ్రయించమని మా ప్రభువును, మా రక్షకుడును యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.